హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే భుజాలు జారకుండా మనం ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది అయితే బ్లౌజ్ని అయితే చూపిస్తాను. ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట. దీనికి వచ్చేసి నెక్ అయితే పొడవు అంతే ఉండాలి, భుజాలు అయితే జారకూడదన్నారు వీళ్ళు. చూడండి, బ్యాక్ నెక్ అయితే పొడవు బాగానే పెట్టారు, ఈ భుజాలు మాత్రం జారిపోతున్నాయి అన్నారు వీళ్ళు. ఇలా జారకుండా ఉండాలంటే ఏం చేయాలనుకుంటే ముందర భాగం కూడా చూడండి, నెక్ పెద్దగా అయిందని ఇక్కడ టక్స్ పట్టారు. ఇక్కడ కూడా అంతేనండి, నెక్ పెద్దగా అయింది, ముందర సైడ్ పెట్టారు. ఒకటి వచ్చేసి ఫ్రంట్ నెక్ పెద్దగా అయినా కూడా భుజాలు జారుతుంది, బ్యాక్ నెక్ పెద్దగా అయినా కూడా భుజాలు జారుతుంది. ఇంకొకటి వచ్చేసి సంక లూజు మనకు సెట్ కాకపోయినా కూడా భుజాలు జారుతుందండి. నడుము కొలత కూడా మనకు 29 ఇంచెస్ అయితే ఉంది. నడుము 29 ఇంచెస్. నడుము కొలత కూడా మనకు లూజుగా వచ్చినట్లయితే భుజాలు జారే అవకాశం ఉందండి. భుజాలు జారకుండా మనం నీట్గా ఉండాలంటే ఇప్పుడు నేను ఒక కొలత అయితే చూపిస్తాను చూడండి. 29 ఇంచెస్ అంటే నేను 30 తీసేసుకున్నాను అనమాట. ఇప్పుడు నడుము కొలత అనమాట. అది నడుము కొలత అంతా ఉన్నప్పుడు నీట్గా ఎలా కట్ చేసుకోవాలనేది నేనైతే చూపిస్తాను చూడండి. కింద అయితే నీట్గా ఒక లైను కరెక్ట్గా కట్ చేసుకుంటున్నాను, కొంచెం ఎక్కువ తక్కువ ఉందనేసి. ఇప్పుడు బ్లౌజ్ లెంత్ ఎంత ఉందనేది కూడా కొలిచి నేను పెట్టేస్తాను చూడండి. బ్లౌజ్ లెంత్ వచ్చేసి మనకు 13.5 ఏమో ఉందండి. 13.5 ఉంది బ్లౌజ్ లెంత్. నేను వచ్చేసి 14.5 అనేది పెడతాను. ఇగో చూడండి, 14.5కి మార్కింగ్ చేస్తాను బ్లౌజ్ లెంత్ వచ్చేసి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకు 30 ఇంచెస్ వేసుకున్నా కూడా 7.5 అనేది వస్తుంది కదండి. ఇక్కడ 7.5కి ఒక మార్క్ చేసుకున్నాను, 4 భాగాలు చేసుకుంటే. 1 ఇంచుకి మళ్ళీ ఒకసారి డాట్ కోసం చేసుకున్నాను. 2.5 ఇంచులు మళ్ళీ మార్క్ చేస్తానండి. ఎందుకంటే వీళ్ళు ఈ బ్లౌజు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ చేయించుకుంటున్నారనమాట నా దగ్గర. దీనికి వచ్చేసి కొద్దిగా క్లాత్ లోపల ఎక్కువ వదలమన్నారు, అందుకని 2.5 ఇంచెస్ పెట్టాను. నార్మల్గా అయితే 2 ఇంచెస్ పెడతాను నేను. ఇప్పుడు మనకు ఇలా చూసుకోవాలి, షోల్డర్ ఎంత ఉంది. నెక్ చూడండి 9 ఇంచులు అయితే వచ్చేసింది అనమాట. ఇలా కూడా చూసుకోవచ్చు నెక్కుని. భుజం దగ్గర నుంచి మీకు అర్థం కాకపోతే నేనైతే ఇలా క్రాస్గా అయితే చూడను అనమాట. ఇది మళ్ళీ షోల్డర్ టు షోల్డర్ ఇట్లా చూసుకోవాలి. మనకు వచ్చేసి షోల్డర్ టు షోల్డర్ ఎంత ఉందంటే 10.5 ఉందండి. ఇటు 10 లేదు, అటు 11 లేదు, 10.5 ఇంచులు అయితే వచ్చేసింది. కాబట్టి నేను ఆ షోల్డర్ని వదిలేస్తాను. వీళ్ళకి భుజాలు జారుతున్నాయి కాబట్టి ఒక 1/2 ఇంచు తగ్గించేస్తాను అనమాట. 2 ఇంచెస్కి అయితే ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి నేను షోల్డర్ పెట్టేసుకొని వాళ్ళ రెడీ షోల్డర్ ఉంటుంది కదా, దానికి కుట్ల కోసం అక్కడ ఒక 1/2 ఇంచు, ఇక్కడ ఒక 1/2 ఇంచు వదిలేసాను. అక్కడి నుంచి అక్కడికి ఇలా గీత అయితే గీసుకున్నాను అనమాట. లెంత్లో చూసుకున్నాను 14.5 ఉందా లేదా అనేసి. తర్వాత ఇలా పెట్టేసుకుంటే మనకు అస్సలు జారదండి. చిన్న సైజ్ బ్లౌజ్ కదా, 30 ఇంచెస్ కాబట్టి మనకు 2 ఇంచెస్ నెక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనకు 5.5 అయితే నేను తీసేసుకున్నాను. చిన్న సైజు బ్లౌజెస్కి మొత్తము చంకా డౌన్ అయితే 5.5 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, మనము చెస్ట్ ఎంత ఉందనేది చూసుకోవాలి. చెస్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకు 4 భాగాలు చేస్తే మనకు ఎంత వస్తుంది, 8.5 వచ్చిందండి. ఇట్లా అనమాట. 8.5కి 2.5 యాడ్ చేశాను అనమాట నేను. దీనికి ఇలా కలిపేసేసుకోవాలి మనము. ఇలా కలుపుకున్న తర్వాత ఈ నుంచి ఈడికి ఎంత ఉంది, 8.5 ఉంది. ఈ నుంచి కూడా 8.5 ఉందా లేదా అని చూసేసుకొని స్ట్రైట్ గీత కోసం అండి ఇది. స్ట్రైట్ గీత అయితే మనం ఒకటి గీసేసుకోవాలన్నమాట. గీసేసుకున్న తర్వాత ఇలా చూసుకుంటే ఇది మాత్రం ఎక్కువ వచ్చేసింది మనకు. మన కటింగ్ కాబట్టి అంత ఎక్కువ ఉందండి, అక్కడ 1/2 ఇంచ్ ఎక్కువ ఉంది కుట్లకు వదులుకున్నా కూడా. కానీ అలాగే వస్తుందండి. మనం ఇక్కడ షోల్డర్ తగ్గించినప్పుడు ఇలా పెంచుకున్నప్పుడు మనకు సెట్ అవుతుంది. అది కిందికి డౌన్ అయినప్పుడు షోల్డర్ పెరుగుతుంది కాబట్టి చంకా డౌన్ అవుతుంది. మనం షోల్డర్ తగ్గించినందుకు చంకా డౌన్ కూడా తగ్గించాము. ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి నేను 1 ఇంచ్లో క్రాస్గా మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చూసుకున్నాను ఇక్కడికనమాట. ఇది కరెక్ట్గా వచ్చేసింది మనకు. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది. అందుకనేసి నేను ఈ నుంచి ఇది కరెక్ట్ ఉందా లేదా అని చూసుకుంటే ఇక్కడ 1/2 ఇంచు ముందుకైతే గీసుకున్నాను కాబట్టి మళ్ళీ ఒకసారి గీస్తున్నాను. కరెక్ట్గా ఇప్పుడైతే సరిపోతుందండి. ఆ 1/2 ఇంచు కవర్ అయిపోతుంది. మీరు కూడా ఇలాగే డ్రా చేసుకోండి. భుజాలు జారకుండా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు చూడండి, కరెక్ట్గా మన చంక క్రాస్కి అట్లే మన చెస్ట్ సైజ్కి కరెక్ట్ ఫిట్ అయ్యింది. ఇలా ఫిట్టింగ్ చేసుకుంటే మాత్రం ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 పెట్టుకున్నాను. నడుము దగ్గర 2.5 పెట్టుకున్నాను కాబట్టి కరెక్ట్గా చూడండి కొలత 7 ఇంచెస్ 1/2 ఇంచు 7.5 వచ్చింది. ఈడ నడుము 7.5 వచ్చినప్పుడు సంక క్రాస్ కూడా 7.5 రావాలండి కరెక్ట్గా. అప్పుడే మనకు భుజాలు జారకుండా ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది.
నడుములో 4వ భాగము సంక 2 భాగాలు వస్తుంది కదండీ ఫ్రంట్ బ్యాక్. అట్లా ఒక భాగము సంకలో ఒక భాగము, నడుములో 4వ భాగము 2 వచ్చేసి సేమ్ ఉండాలండి. కానీ కొంతమంది బాడీ షేప్స్ డిఫరెంట్‌గా ఉంటాయి కాబట్టి సేమ్ అనేది ఉండదు. ఇప్పుడు నెక్ అయితే నేను డ్రా చేసుకున్నాను. కంప్యూటర్ నెక్ కుడతాను కాబట్టి నేను కటింగ్ చేసుకున్నాను కానీ నెక్ అయితే కట్ చేసుకోలేదు, తిప్పేసుకుంటాను. ఇప్పుడు చూడండి నేను ఫ్రంట్ అనేది ఏ విధంగా కటింగ్ చేస్తాననేది చూపిస్తాను. ఇదనమాట ఫ్రంట్. ఇలా వేసేసుకున్నాను కదండీ. ఇప్పుడు ఇది క్రాస్ కటింగ్ ఉందా, సీదా కటింగ్ ఉందా అని చెక్ చేసుకుంటున్నాను ఒకసారి. క్రాస్ కటింగే ఉంది. ఇప్పుడు నేను ఫస్ట్ డాట్ ఉంటుంది కదా మెయిన్ డాట్, ఆ డాట్‌ని పైన షోల్డర్ మీద కుట్టును పట్టేసుకొని ఇలా పెట్టేసుకోవాలి. ఎందుకు ఇలా పెడుతున్నా అంటే చాలామంది కింద వచ్చేసి 2 ఇంచెస్ మడచండి, 2½ మడచండి, 2½ మడచండి అంటుంటారు. అది కాదండి కొలత. నా మెథడ్‌లో అయితే నేను ఇలా కట్ చేస్తాను ఇలా పెట్టేసుకొని. ఎందుకంటే వాళ్ళ చెస్ట్‌కి అది సరిపోయింది. కొంతమంది సన్నగా ఉన్న చెస్ట్ హెవీగా ఉంటుంది. కొంతమంది లావుగా ఉన్న చెస్ట్ ఉండదనమాట. కాబట్టి చెస్ట్‌ని బట్టి ఇలా గీసుకోవాలి. సాగదీయకుండా పెట్టాలండి. సాగదీసినంత సాగుతుందనమాట క్రాస్ కటింగ్ కాబట్టి ఊరికే అలా పెట్టేసుకొని మనము అలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం క్రాస్‌లో పెట్టుకోవాలి. క్రాస్ కట్ అంటే స్ట్రెయిట్ కట్ అంటే స్ట్రెయిట్‌లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత నీట్‌గా మనము చుట్టూ డ్రా చేసేసుకోవాలనమాట. ఇలా డ్రా చేసుకున్న తర్వాత 1/2 ఇంచు లోపలికి లోత్ అనేది తీసేసుకోవాలి. ఇది నెక్‌కనమాట. నెక్ వచ్చేసి ఎలా ఉందని కూడా చూపిస్తాను చూడండి. నెక్ మనకు ఈడ వచ్చేసింది కదండీ. దానికంటే కూడా కొంచెం చిన్నగా పెట్టాలి. ఉక్సుల పట్టి మాత్రం అంతే రావాలి. నెక్ మాత్రం మనకు చిన్నగా కావాలి అన్నారు వాళ్ళు, పెద్దగా అయిపోయిందనేసి. అందుకే భుజాలు జారుతున్నాయేమో అని కూడా వాళ్ళ డౌటు. కానీ కటింగ్‌లోనే తేడా చేశారండి వీళ్ళు. నేనైతే కొంచెం చిన్నగా పెట్టేసి నెక్ అయితే ఇలా డ్రా చేసేస్తున్నాను. డ్రా చేసిన తర్వాత కింది భాగం కూడా ఎలా మార్కింగ్ పెడతాననేది చూడండి ఒకసారి నేను. ఇదనమాట మార్కింగ్. ఒక 1/2 ఇంచు కుట్లకి ఇంకొక 1/2 ఇంచు మనకు మధ్యలో టక్స్ పాయింట్ అనమాట. కింద కూడా కుట్లకు 1/2 ఇంచు వదిలేసుకున్నాను. తర్వాత అక్కడ నుంచి కరెక్ట్ అక్కడి వరకు మనము ఇలా షేప్ ఇచ్చేసుకుంటే మనం కట్ చేసుకుంటే కుట్టేటప్పుడు కటింగ్ చేసుకునే అవసరం కూడా లేకుండా పర్ఫెక్ట్‌గా అంటే పర్ఫెక్ట్‌గా వస్తుందండి బ్లౌజు. ఇలా మొత్తం డ్రా చేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే కటింగ్ చేసుకుంటాను. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇదనమాట కటింగ్ వచ్చేసి క్రాస్ కట్లో ఇలా కట్ చేశాను. లోపల షేప్ కూడా ఒక 1/2 ఇంచ్ అయితే ఇచ్చుకున్నానండి నేను. మళ్ళీ హ్యాండ్కి కూడా మనం షేప్ తీస్తాం కదండి, అందుకనేసి కొంచెమే తీసాను. కొంతమంది అయితే హ్యాండ్కి తీస్తారు కదా అని ముందర భాగం తీయరండి. చాలామంది టైలర్స్ ఇంట్ల దగ్గర కుట్టేవాళ్ళు హ్యాండ్కి ఎక్కువ తీస్తే సరిపోతుంది కదా, దీనికి ఎందుకు తీయాలంటారు. కానీ అదైతే రాంగ్ అండి. హ్యాండ్కు కరువు ఏ విధంగా తీయాలి నీట్గా అనేది కూడా చూపిస్తాను నేను. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అనమాట. ఫ్రంట్ నెక్ రౌండ్ షేప్లో ఉంది. నేను తిప్పేసుకుంటాను కాబట్టి ఓకే ఎక్స్ట్రా కట్ చేసేసానండి. మీకు చూపించడం కోసమే నేను డ్రా చేసుకున్నాను. ఎక్స్ట్రా అయితే కట్ చేసుకున్నాను. కంప్యూటర్ వర్క్ వేసిన బ్లౌజ్ కాబట్టి నేను దాన్ని అలా తీసేసుకుంటాను అనమాట. ఇప్పుడు షేప్ పట్టి ఏ విధంగా తీసుకోవాలనేది కూడా మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. ఇది వచ్చేసి ఇలా వచ్చిందనమాట. ఇది షేప్ పట్టి. షేప్ పట్టీలో కూడా నేను ఇలా పెట్టేసుకొని ఫస్ట్ కోరా పీసులు అయితే పక్కకు తీసేసుకుంటాను. వీప్ పట్టి వేసుకోవడానికి అనమాట అవి కోరా పీసులు. ఇలా వీప్ పట్టి వేసుకోవడానికి తీసేసి ఇప్పుడు నేను షేప్ బెల్ట్ ఏ విధంగా కట్ చేస్తాననేది కూడా చూడండి. మనకు బ్యాక్ వచ్చేసి నడుము లూజ్ 7.5 వచ్చింది కదండి. కాబట్టి నేను 2 ఇంచులు మార్జిన్ కలిపేసి 10 ఇంచులు పెట్టేస్తున్నాను మొత్తానికి. 10 ఇంచులు పెట్టేసి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను సైజు కొలిచేసుకుంటున్నాను అనమాట. చిన్నగా ఉందా పెద్దగా ఉందని. వాళ్ళ బెల్ట్ సైజు వచ్చి చిన్నగానే ఉంది కాబట్టి కింద 2.5 పైన 3.5 అనమాట. ఎప్పుడే కానీ షేప్ బెల్ట్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి ముందర భాగము. ఇలా షేప్ ఇచ్చుకుంటూ మనము కట్ చేసేసుకుంటే షేప్ బెల్ట్ నీట్గా వచ్చేస్తుంది మనకు. కొద్దిగా కట్స్ పెట్టేసుకోవాలి. షేప్ బెల్ట్ కూడా రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే ఎలా డ్రా చేస్తానో చూడండి ఒకసారి. సింపుల్గా ఈజీ మెథడ్లో డ్రా చేసేస్తానండి హ్యాండ్స్ అయితే నేను. మొత్తానికి ఇలా పెట్టేసుకొని వాళ్ళ హ్యాండ్స్ అయితే 9.5 ఇంచెస్ ఉన్నాయండి. కానీ ఆమె 8.5 పెట్టమనింది, 1 ఇంచ్ తగ్గియమనింది. కాబట్టి నేను 9.5 మార్క్ చేసేస్తాను. కుట్టేసరికి 8.5 వస్తుందని అక్కడ కూడా 9.5 పెట్టేసి 3 ఇంచెస్కి తగ్గించుకున్నాను. అంతేనండి. ఇలా షేప్ ఇచ్చేసుకోవడమే, ఇంకా కట్ చేసుకోవడమేనండి. కింది భాగం మన జాయింట్స్ ఏం పడవండి, చిన్న బ్లౌజ్ కాబట్టి
కింద సైడ్ మాత్రం మనం చూసుకొని టైట్ చేసుకున్న తర్వాత తీసేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఇంకా మొత్తానికి నెక్ పీసులు దానికి వస్తుంది. కటింగ్ అయితే అయిపోయింది. ఈ విధంగా భుజాలు జారకుండా అయితే మీరు చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.